నిన్న జరిగినటువంటి గోరక్షకులైనటువంటి ప్రశాంత్ గారి పైన ఎంఐఎం గుండాలు దాడి చేసినటువంటి వైనం ఏదైతే ఉందో ఇది తెలంగాణ రాష్ట్రంలోనే చీకటి రోజుగా మేము అభివర్ణిస్తున్నాము. ఒక గోరక్షకుణ్ణి ఒక ఎంఐఎం గుండా తుపాకులతో కాల్చేటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లైసెన్స్ ద్వారానే వచ్చిందని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో ఉన్న మైనార్టీ ఓట్ల కోసం మైనార్టీలకు విచ్చలవిడిగా గన్నులు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి హిందువుల మీద గోరక్షకుల మీద దాడులు జరిపితే భారతీయ జనతా పార్టీ తరఫున హిందువులుగా మేము చూస్తూ ఊరుకోము. దాడికి ప్రతి దాడి ఉంటది. జాగ్రత్త. నువ్వు 3 సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపేటట్టుగా లేవు. గోమాత అంటే మనందరికి తల్లి లాంటిది. గో వల్ల అందరికీ ఉపయోగం. అది హిందువులా ముస్లింసా క్రిస్టియన్సా అని కాకుండా ఇది మన సంస్కృతిలో భాగమైంది. ఒక గో ఉంటే 10 ఎకరాల వ్యవసాయం చేసుకోవచ్చు. మన పర్యావరణానికి కూడా గో యొక్క సంపద చాలా మంచిది. మన ఆరోగ్యానికి కూడా గో సంరక్షణ చాలా మంచిది. ఇలాంటి తల్లిగా భావించేటువంటి గోమాతను గోవధకు పంపిస్తే ఏ హిందూ సోదరుడు కూడా చూస్తూ ఊకోడు. దాన్ని అడ్డుకున్నందుకు ఎంఐఎం గుండాలు మైనార్టీలు కక్షగట్టి దాడులు చేస్తే వీళ్ళు ఆగుతారనుకుంటే అది మీ భ్రమే. మీరు ఒక్క దాడి చేస్తే మేము 100 దాడులు చేస్తాం. గోమాత గో సంరక్షణ కోసం మేము వెనకడుగు వేయమని ఈ విధంగా ఎంఐఎం గుండాలకు హెచ్చరిస్తున్నా. దాని సందర్భంగా ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ విధంగా నువ్వు నిర్బంధించడం అనేది చాలా తప్పు. నువ్వు ఎన్ని రోజులుంటావో ప్రభుత్వంలో, మళ్ళా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఎంఐఎం గుండాలు కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడ పడితే అక్కడ హిందువుల పైన దాడులు చేస్తే ఇక్కడ మేము క్షమించి ఉంచాం. మేం కన్నెర్ర చేస్తే మీ గతేంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము గినక తరిమి కొడితే మీరు తలదాచుకోవడానికి ఏరే దేశం కూడా లేదని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ యొక్క దాడుల్ని ఆపాలా, దాడులు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై గోమాత.